వైసీపీ హయాంలో చంద్రబాబు పవన్ లోకేష్ పై అసభ్య పదజాలం బూతులతో పేటరేగిన సినీ నట్టు పోసాని కృష్ణమురళిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు 7 గంటలుగా విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం రాత్రి హైదరాబాద్లోని నివాసంలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి స్టేషన్కు తీసుకొచ్చారు. దాదాపు 7 గంటలకు పైనుంచి ఆయన్ను విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సిఐ వెంకటేశ్వర్లు పోసారిని ప్రశ్నిస్తున్నారు. విచారణకు పోసారి సహకరించడం లేదని, సమాధానాలు చెప్పకుండా మౌనంగా కూర్చుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు పోసారి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉండడంతో మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. స్టేషన్లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు పోసారిని కలవాలంటూ స్టేషన్కు వచ్చిన న్యాయవాది నాగరెడ్డి, వైసీపీ నేత కొరముట్ల శ్రీనివాసులను పోలీసులు వెనక్కి పంపారు. శ్రీనివాసులు కాసేపు గేటు వద్దే నిలబడి పట్టుపట్టగా తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హితవు పలికారు. పోసాని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అందువలన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చనైర్కి ఎంక్వైరీకి సంబంధించి క్వశ్చనైర్కి ప్రిపేర్ అయ్యారు. యాక్చువల్గా సివియర్ ప్రాబ్లం అయితే కాదు, కొంచెం మైల్డ్గా ప్రికాషనరీ, అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బేసిక్ డ్రగ్స్ వాడుతున్నారు. ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు. బీపీ ఫ్లక్చువేషన్ నార్మల్గానే ఉంది. వైటల్స్ అన్ని నార్మల్, అంటే బీపీ, షుగరు, పల్స్ రేటు అన్నీ నార్మల్గా ఉన్నాయి. జాండీస్ ఇవన్నీ ఏం లేవు. సో నార్మల్, ప్రస్తుతానికైతే కండిషన్ నార్మల్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సినీ పరిశ్రమపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారని చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ జోగినేని మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు ఈ రాష్ట్రంలో చోటు ఉండరాదనే ఉద్దేశంతోనే వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదుదారు మణి చెప్పారు. సోషల్ మీడియాలో ఇంక మీదట అలాంటి పోస్టులు ఎవరు పెట్టినా ఆలోచించాలి పెట్టాలంటే. ఇది ఏ మనిషికి, ఏ వ్యక్తి ఏ పోస్టు పెడుతున్నాము, దీని వల్ల పర్యవసానం ఏ విధంగా ఉంటుంది. ఇతను ఒక్కడే కాదు, చాలామంది ఇట్లా పెడతారు. పవన్ కళ్యాణ్ మీద పెడతారు, చంద్రబాబు నాయుడు మీద, ఇంకొకరి మీద. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరిని ఇసిపెట్టేదే లేదు సార్. జనసేన పార్టీ కార్యకర్తగా ఇలాంటి పోస్టులు పెట్టకూడదు. ఈ రాష్ట్రంలో తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి ఉండకూడదు సార్, అసలే ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు. అందుకే ఆ విధంగా ఉండాలి, మన రాష్ట్రం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.